ఎవరికైనా బాగా దాహం వేస్తే ఏం చేస్తారు? ముందుగా నీళ్లు తాగుతారు. ఎండలో తిరిగి వస్తే కూల్ డ్రింక్ కావాలని అడుగుతుంటారు. కొబ్బరి నీళ్ళో ఇతర పానీయాలను తాగుతుంటారు. ఏది ఏమైనా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. దాంతో ప్రజలు కూడా ఏదో ఒక సందర్భంలో తప్ప ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేయరు. కానీ ఒక దేశంలో మాత్రం కోకోకోలాను విపరీతంగా తాగేస్తున్నారు. మంచినీళ్లలాగా కోక్ను లాగించేస్తున్నారు. ఇది వారి లైఫ్లో ఒక హ్యాబిట్లా తయారైందట. ఎందుకు కోక్ను ఎక్కువగా తాగుతున్నారంటూ నెటిజన్లో ఆరా తీస్తున్నారు. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో శాన్ క్రిస్టోబల్ డిలాస్ కాపాస్ ప్రజలు కోక్ను తాగడం డైలీ హ్యాబిట్లో ఒకటిగా చేసుకున్నారు. నిజానికి వీళ్లు అలా కోక్ను తాగడం వెనుక కారణం లేకపోలేదు. ఈ ప్రాంత ప్రజలు ఎత్తైన పర్వతాలపై నివసిస్తుంటారు. దాంతో తరచూ నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఇక్కడ నీళ్లు దొరికినా కూడా అంత స్వచ్ఛమైనది కాదని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వారానికో లేదా నెలకొకసారి తాగునీరు సరఫరా అవుతుందని అంటున్నారు. దాంతో రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు ప్రజలు నీళ్ల ట్యాంకర్లను కొనుగోలు చేసుకుంటున్నారు. తాగునీటి విషయంలో డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. అయితే ఈ ప్రాంతంలో కూల్ డ్రింక్స్ తాగునీరుకి సమానమైన రేట్లోనే లభిస్తాయట. దాంతో ప్రజలు ఎక్కువగా కోక్ తాగడాన్ని అలవాటు చేసుకున్నారు. రెండూ ఒకే ధరలో లభించటం, పైగా కోక్ వంటి పానీయాలు రుచిగా ఉండటంతో అక్కడి జనాలు వీటికి అలవాటు పడిపారు. సగటున చియాపాస్ ప్రాంతంలోని ఒక వ్యక్తి ప్రతి ఏడాది సుమారు 821 లీటర్ల కోకోకోలా తాగుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 50 ఏళ్ల నుంచి ఇక్కడి ప్రజల్లో కోకోకోలా తాగడం అనేది అడిక్షన్గా మారిందని నివేదికల్లో తేలింది. ఇక స్థానికుల్లో ప్రతి వ్యక్తి డైలీ 2 నుంచి 2.5 లీటర్ల వరకు కోకోకోలా తాగుతుంటారని టూరిస్ట్ గైడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు ఎక్కువగా కోకోకోలా తాగుతుండటంపై వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటీస్ బారిన పడే అవకాశాలుంటాయని చెబుతున్నారు. అంతేకాదు గుండె జబ్బులకు దారితీసే అవకాశాలు లేకపోలేదని వార్నింగ్ ఇస్తున్నారు.